సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఐపీఎల్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఈ మ్యాచెస్ ఎప్పుడు జరుగుతాయి, ఆపరేషన్ సింధూర్ తర్వాత వచ్చిన సందేహాలు, వాటన్నిటికీ ఫుల్ స్టాప్స్ పెడుతూ ఫైనల్ స్టేజ్లో ఆర్సీబీ బెంగళూరు ఆ టీం రావాలి, కప్పు కొట్టాలని కోరిక ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అనూహ్యంగా యంగ్ టాలెంట్తో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రైజింగ్ స్టార్ లాగా కనిపిస్తున్నటువంటి పంజాబ్ కింగ్స్, ఈ రెండింటి మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. నెట్ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కరు ఎవరు ప్రిడిక్షన్ వాళ్ళు చెప్తున్నారు ఎవరు గెలుస్తారని. ఎందుకంటే అన్ని రకాల ఈక్వేషన్స్లో కూడా ఈ రెండు టీమ్స్ ఆల్మోస్ట్ సరిసమానమైనటువంటి ప్రదర్శన చూపించాయి. ఇక గెలుపు ఎవరిది అవుతుంది అనేది వాళ్ళ అదృష్టం పైన ఆధారపడి ఉంటుందా, సో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు. జ్యోతిష్య పరంగా ఏ టీంకి అనుకూలంగా ఉంది, అలానే సైంటిఫిక్గా కూడా దీన్ని అనలైజ్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్ మాత్రమే చేస్తున్నటువంటి ప్రోగ్రాము. దీన్ని చూసి ఎవరో బెట్టింగ్ల జోలికి పోవద్దు, అనవసరమైనటువంటి ప్రయత్నాలు చేసి మీ డబ్బులు పోగొట్టుకోవద్దు. సో సుభాష్ శర్మ గారితో మాట్లాడదాం. సుభాష్ శర్మ గారు నమస్తే. శ్రీమాత్రేమండి. అసలు క్రికెట్ అంటే చాలా ఎంజాయింగ్ ఫ్యాక్టర్, దానిలో ఇక టన్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్ ఏంటంటే ఐపీఎల్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. మీరు ఫాలో అయ్యి ఉంటారు మ్యాచ్ లో, ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఆడుతున్నారు, ఎవరు స్టార్స్ ఎలా తిరుగుతున్నాయి, టీమ్స్ స్టార్లు ఎలా తిరుగుతున్నాయి, ఇవన్నీ మీరు చూసి ఉంటారు. సో ఫైనల్ మ్యాచ్ కి ఎవరి అంచనాలు వాళ్ళకు ఉన్నాయి. రెండు కూడా పోటాపోటీగా నిలబడ్డటువంటి జట్లు. 14 మ్యాచ్లు ఆడితే 9-9 4-4. సో ఈ ఈక్వేషన్ చూసినప్పుడే రన్ రేట్ మాత్రమే అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్. సో మీ అంచనాలు ఏంటి, ఏది గెలిచే అవకాశం ఉంది? తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ముందుగా ఇది కేవలం అవగాహన కోసం చేస్తున్నట్టు మాత్రమే ప్రేక్షకులందరూ కూడా వీక్షించాలి. దీని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకోండి. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ ఆర్సీబీ అలాగే పంజాబ్ కింగ్స్ అనేటటువంటి రెండు కూడా 14 మ్యాచ్లు ఆడడం జరిగింది. అందులో చెరి సమానంగా 2 మ్యాచ్లు కూడా 9-9 గెలవడం జరిగింది. నిజానికి ఏది గెలిచినా కూడా అందరూ ఆనందించేటటువంటి సమయం ఇది. కాకపోతే ఎక్కువ తరహాలో ఏది గెలుస్తుంది అనేటటువంటి అంచనా వేస్తే కనుక దాదాపుగా 2009లో కానీ 2011లో కానీ అలాగే 2016లో ఇవన్నీ కూడా సెమీఫైనల్కు వచ్చేసి వెనుకంజ వేసినటువంటి ప్రయత్నాలు చాలా మట్టుకు చూసాము. అయితే ఇప్పుడున్నటువంటి కాలమానం ప్రకారం అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ప్రకారము అంచనా వేసి చూస్తే కనుక రెండు జ్యోతిష్య పరంగా చూస్తే కనుక ఆర్సీబీ గెలిచేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బికాజ్ ఏంటి అంటే రేపు జరిగేటటువంటి మ్యాచ్, రేపు జరిగేటటువంటి తిథివార నక్షత్ర యోగకరణ ముహూర్తాలు కనుక గమనించినట్టయితే రేపు ఆర్సీబీకి బలం ఎక్కువగా పుంజుకునేటటువంటి అవకాశంతో పాటు రేపు జరగబోయేటటువంటి అహ్మదాబాద్లో నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగేటటువంటి ఆ స్థలానికి కూడా ఈ యొక్క ఆర్సీబీకి కూడా లెక్క వేసి అంచనా వేస్తే గనక దీనికి ఎక్కువ బలం అనేటటువంటిది పుంజుకునేటటువంటి అవకాశం ద్వారా ఆర్సీబీ గెలిచేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. పంజాబ్ కింగ్స్ మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే పంజాబ్ శ్రేయస్ అయ్యర్ తర్వాత వచ్చిన టీం కూడా అవునండి, ఇది కూడా ఫస్ట్ టైమే పంజాబ్ లో యంగ్ టాలెంట్. అవును. అయితే ఇక్కడ ఏంటి అని అంటే గనక నాకు అడిగినటువంటి అకార్డింగ్ ఆస్ట్రాలజీ ప్రకారం మాత్రం నేను ప్రొటెక్షన్ చెప్పగలను. కాకపోతే పంజాబ్ దానికంటే ఇప్పుడు ఇక్కడ కర్ణాటక టీం అయినటువంటి ఈ యొక్క ఆర్సీబీకి ఎక్కువ బలం అనేటటువంటిది పుంజుకోవడం ద్వారా, అలాగే రేపు జరిగేటటువంటి తిథివార నక్షత్రాన్ని ఆర్సీబీతో కనుక జ్యోతిష పరంగా అంచనా వేసి చూస్తే కొంచెం ఆర్సీబీకి ఎక్కువ బలం పుంజుకునే అవకాశం ఉంది. అలాగే రేపు జరిగేటటువంటి ఈ యొక్క ఫైనల్ మ్యాచ్లో ఎక్కువగా ఫలితాన్ని ఇచ్చేటటువంటి అవకాశం కూడా అదే తరహాలో ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో ఏంటి అంటే అనూహ్యమైనటువంటి కారణం రెండూ కూడా ఫైనల్కి రావడం అనేది చాలా గ్రేట్ థింగ్. ఇప్పుడు రెండు కూడా ఫైనల్కి వచ్చాయి. ఆ ఇరు టీములు ఆర్సీబీ వచ్చింది కానీ ఓడిపోయింది, కప్పు గెలవలేదు. అంటే కప్పు గెలిచే పరిస్థితి లేదు. లిఫ్ట్ చేసేటువంటి గోల్డెన్ మూవ్మెంట్ విరాట్ కోహ్లీకి ఈసారి వస్తుందా? 100% విరాట్ కోహ్లీ స్టార్స్ ఎట్లా ఉన్నాయి, ఎందుకంటే ఆయన వరల్డ్ కప్ లో వీటిలో T20లో పర్ఫార్మెన్స్ ఇవన్నీ చూసారు. ఐపీఎల్ లో మాత్రం ఆ కప్పును ముట్టుకోలేదు అనేది అలా ఉండిపోయింది. కానీ ఈసారి తప్పకుండా ఐపీఎల్ కప్పుని ముట్టుకునేటటువంటి శక్తి విరాట్ కోహ్లీ గారికి ఏర్పడబోతుంది. ఎందుకంటే ఆయన ఉన్నాడని కాదు కానీ ఇప్పుడున్నటువంటి ఆర్సీబీలో ఆయన ఒక ప్రభావం ఒకటి ఉంటుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి స్థలానికి కూడా ఒక ప్రభావం ఉంటుంది. అక్కడ ఇప్పుడు ఆర్సీబీకి బలం అనేటటువంటి అంటే జ్యోతిష్య పరంగా చూసుకుంటే దీనికి గెలిచేటటువంటి అవకాశాలు ఎక్కువ శాతంలో కనిపిస్తున్నాయి. దాని తరహాలో చూస్తే కనుక తప్పకుండా ఇది ఈసారి
విరాట్ కోహ్లీ కప్పుని గెలుచుకునేటటువంటి అవకాశము, కాలర్ ఎత్తుకొని తిరిగేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు కెప్టెన్ కనిపిస్తున్నాయి. మాత్రం విరాట్ కోహ్లీ కాదు పాపం, రజత్ పాటీదార్ అదే విరాట్ కోహ్లీ కప్పులు అయిపోయేటువంటి అవకాశం. అంటే టీం గెలిచిందంటే ఆ విజయం అందరికీ కూడా చేకూరుతుంది కదండి. అది ఏదో ఇక్కడ ఉన్నటువంటి కెప్టెన్ కే కాకుండా టీం గెలిచింది అనుకోండి, ఆ కప్పు అందరికీ షేర్ అవుతుంది, ఒక కెప్టెన్ కని కాకుండా. కాకపోతే ఏంటంటే దాంట్లో విజయకేతనం ఎగరవేసే పేరు ప్రఖ్యాతలు వచ్చేటటువంటిది మాత్రం విరాట్ కోహ్లీకి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులోనూ రేపు జరిగేటటువంటి ఉత్కంఠమైనటువంటి మ్యాచ్, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆకాంక్షించేటటువంటి మ్యాచ్గా రేపు అదంతా కూడా ప్రసిద్ధి చెందుతుంది. రేపు గెలిచేటటువంటి మ్యాచ్ కూడా తప్పకుండా ఆర్సీబీ అయి తీరుతుంది అనేటటువంటిది అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ప్రకారం మనం ప్రిడిక్షన్ చెప్పుకోవచ్చు. ఇంకా ఇక్కడ మనం చూస్తే పంజాబ్ కింగ్స్ లో కూడా శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో వీళ్ళు చాలా బాగా రాణిస్తున్నారు, ఎవరు ఊహించలేదు ఫైనల్ రావడం అనేది. సో వీళ్ళకి కూడా కాలం కలిసి వస్తుంది. మొన్న జరిగిన మ్యాచ్ కూడా చాలా బాగా ఆడారండి. అయితే ఇక్కడ రెండూ బాగా ఆడారు కాబట్టి ఫైనల్ వరకు వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఏదో ఒకటైతే గెలవాలి, రెండైతే గెలవలేవు కాబట్టి ఏది గెలుస్తుంది అని రెండింటిని అంచనా వేస్తే, ఇటు పంజాబ్ టీంని కనుక ఇటు బెంగళూరు టీంని కనుక రెండింటిని అంచనా వేస్తే కొంచెం బెంగళూరు టీం కొంచెం అధిక స్థానంలో ఉంది అనుకొని చెప్పవచ్చు. ఇది కూడా ఇప్పుడు వచ్చేటటువంటి యువత వీళ్ళు కూడా చాలా ఉత్కంఠంతో ఉన్నారు, తప్పకుండా కప్పు గెలుచుకుందాము అనేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఏది గెలిచినా మనం ఆనందపడతాము, ఏదైనా గెలుస్తుంది. కానీ అందులో గెలిచేటటువంటి ఎక్కువ శాతం మూమెంట్ ఉన్నటువంటిది మాత్రం ఆర్సీబీ అనేటటువంటి అంచనా ప్రకారం అయితే చెప్పొచ్చు. ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు విన్ ప్రాబబిలిటీస్ పైన వేసిన ఎజంప్షన్స్ లో కూడా ఆర్సీబీనే ఎడ్జ్ కనిపిస్తుంది. అవునవునండి, ఆస్ట్రాలజీ అనే పాయింట్ కాకపోయినా ఆర్సీబీ 52%, పంజాబ్ కింగ్స్ 48%. అదే 2% ఎడ్జ్ లో 4% కనిపిస్తుంది, ఒక 2% లో మ్యాజిక్ కనిపిస్తుంది. రీజన్ ఈ స్టార్స్ వైజ్ గా అంటారు. ఎందుకంటే నా పాయింట్ ఏంటంటే రన్ రేట్ ప్రకారం వీళ్ళు గెలిచిన సేమ్ ఈక్వల్ 9 మ్యాచెస్ గెలిచారు, 4 లాసెస్. బట్ రన్ రేట్ ప్రకారం టేబుల్ ప్రకారం చూస్తే పంజాబ్ కింగ్స్ నంబర్ 1. 0.75 దాకా పంజాబ్ కింగ్స్ ఉంది, 0.703 దగ్గర ఉండి ఆర్సీబీ కిందే ఉంది రన్ రేట్ పరంగా. అంటే ఎక్కడ ఈ మ్యాజిక్ ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ ఏంటి అంటే గనక అంటే ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మొదటి నుంచి చదివిన వాడు గొప్పవాడు కాదు, ఎగ్జామ్స్ రాసిన వాడు గొప్పవాడు అని చెప్పేసి ఏదో సినిమాలో డైలాగ్ విన్నాను నేను. అంటే ఇది పాయింట్ వైజ్ గా కాకుండా దీన్ని అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ప్రకారంగా చూసుకో. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఫైనల్స్కి వచ్చారు, ఫైనల్స్ని బేస్ చేసుకుంటారు, రేపు జరిగేటటువంటి మ్యాచ్ని బేస్ చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ ఏంటి అని అంటే కనుక ఏ కొద్దిపాటిగా అదృష్టం ఆవగింజంత ఉంటే దురదృష్టం దెబ్బకాయ అంత ఉంటుంది అంటారు. ఇప్పుడు వాళ్ళు ఒక 2 పాయింట్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఫైనల్స్లో తారుమారయ్యేటటువంటి అవకాశాలు చాలా మట్టుకు ఉంటాయి. కాబట్టి అదే రకంగా ఇప్పుడు జరిగేటటువంటి ఈ మ్యాచ్లో కూడా చాలా మంది ఏమనుకుంటారంటే పంజాబ్ గెలుస్తుంది, లేదా పంజాబ్ కొంచెం హై లెవెల్లో ఉంది అనేటటువంటి క్రియేటివ్గా అడ్వాంటేజ్ ఉంది అని ఆలోచిస్తారు. కానీ రేపు జరిగేటటువంటి విధంగా చూసుకుని, ఎందుకంటే ఇవాళ ఉన్నట్టు రేపు ఉండదు కాబట్టి రేపు జరిగేటటువంటి తిథివార నక్షత్ర ముహూర్తాల ప్రకారంగా చూసుకున్నా, రేపు జరిగేటటువంటి టైం ప్రకారం చూసుకున్నా, ఎందుకంటే ఈవినింగ్ మ్యాచ్ ఇది 7:30కి 7:30కి ఆ 7:30కి పంజాబ్ దానికంటే ఈ ఆర్సీబీకి ఎక్కువగా ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ తరహాలు. ఎందుకంటే నేను ముహూర్త ప్రకారంగానే చెప్పగలుగుతాను తప్ప ఈ మ్యాచ్ నంబర్స్ రన్ రేట్స్ ప్రకారం నేను చెప్పలేదు. ఎందుకంటే బలం అనేటటువంటిది ముహూర్త బలం చాలా గొప్పనైనటువంటిది. ఆ ముహూర్త బలానికి గెలిచేటటువంటి శక్తి ఎక్కువగా ఎవరికి ఉంది అనేటటువంటి అంచనా వేస్తే అబ్సల్యూట్లీ ఆర్సీబీకే ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అందుకే ఆర్సీబీ విజయకేతనం ఎగరవేస్తుంది అని అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ప్రకారం చెప్పగలుగుతాం. రైట్, ఆస్ట్రాలజీ ప్రకారం ఆర్సీబీకి స్టార్స్ అనుకూలంగా ఉన్నాయని గురుగారు చెప్తున్నారు. అలానే మనం కొన్ని ఈక్వేషన్స్ చూస్తే కూడా చాలామంది ట్వీట్స్ అనాలిసిస్, ఎస్ఎస్ రాజమౌళి కూడా ఈరోజు ఒక ఆసక్తికరమైనటువంటి ట్వీట్ చేశారు. ఇద్దరు చాలా టఫెస్ట్ ప్లేయర్స్, కష్టపడి ఫైనల్ ఎండ్కి వచ్చారు, ఇద్దరిలో ఎవరు గెలిచినా కానీ రెండో వాళ్ళ కోసం కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అంటూ ఎస్ఎస్ రాజమౌళి దిగ్గజ దర్శకుడు ఆయన చెప్పారు. ఇప్పుడు సుభాష్ శర్మ గారు కూడా ఆర్సీబీకి ఫేవర్గా చెప్తున్నారు. ఇప్పుడు అన్నిటికీ కూడా మనం ఏఐ టెక్నాలజీ, ఏఐ టూల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒకసారి చాట్ జీపీటీని కూడా అడుగుదాం. ఈ మధ్య ఈ ప్రిడిక్షన్స్ కూడా చాట్ జీపీటీలో వస్తున్నాయి అనే ప్రచారం పెద్దగా జరుగుతుంది కాబట్టి సైంటిఫిక్ అనాలిసిస్ అనుకుందాం. ఇది ఏం చెప్తుందో చూద్దాం. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఎవరు గెలుస్తారు? క్రికెట్ ఫైనల్ మ్యాచెస్ అన్ప్రెడిక్టబుల్ గా ఉంటాయి. ఆర్సీబీ అండ్ పంజాబ్ కింగ్స్ రెండు టీమ్స్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఎవరు వచ్చేస్తారు అని చెప్పడం కష్టం.
కానీ రెండు టీమ్స్ కి కూడా చాలా సపోర్ట్ ఉంటుంది. ఫైనల్ మ్యాచ్ చూడండి అండ్ ఎంజాయ్ ద గేమ్. సో ఫైనల్ మ్యాచ్ వరకు వచ్చినటువంటి నంబర్స్ టాలీస్ చూస్తే ఎవరి స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంది? ఆర్సీబీ అండ్ పంజాబ్ కింగ్స్ బోత్ హ్యావ్ దేర్ స్ట్రెంగ్స్. ఆర్సీబీకి బ్యాటింగ్ లైనప్ లో స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు, ఎస్పెషలీ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్. బౌలర్స్ కూడా చాలా ఎఫెక్టివ్ గా ఉంటారు. పంజాబ్ కింగ్స్ కి కూడా ఆల్రౌండ్ స్ట్రెంగ్త్ ఉంది, ఎస్పెషలీ ఇన్ దేర్ బ్యాటింగ్ డెప్త్ అండ్ పేస్ అటాక్. ఓవరాల్ ఫైనల్ మ్యాచ్ లో చాలా అన్ప్రెడిక్టబుల్ ఎలిమెంట్స్ ఉంటాయి. బోత్ టీమ్స్ స్ట్రాంగ్ గా ఉంటే ఎందుకు ఎక్సైట్మెంట్ ఎక్కువ. రైట్, థ్యాంక్ యూ చాట్ జీపీటీ. సో ఇది సుభాష్ శర్మ గారు, చాట్ జీపీటీ కూడా చెప్పలేకపోతుంది ఎవరు గెలుస్తారు, ఎవరు చెప్పలేరండి. ఇప్పుడు మ్యాచ్ చూడండి అని చెప్పి ఒక డైరెక్షన్. అంతే, ఎందుకంటే ఏది ఇప్పుడు భవిష్యత్ అనేటటువంటిది, జ్యోతిష్యం అనేటటువంటి, ఇప్పుడు నేను చెప్పడానికి కూడా కారణం ఏంటంటే అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ ఏది గెలుస్తుందని అంచనా వేసి మాత్రం చెప్తాం తప్ప ఇది గెలుస్తుంది అని చెప్పగలిగే క్యాపబిలిటీ మాకుంటే మేమే కదా దానికి అన్ని పాసిబిలిటీస్ చెప్పారు మీరు. పాసిబిలిటీస్ అంటే ఏదైనా కూడా ఒక మ్యాచ్ గెలుస్తుంది అంటే దానికి ఉన్నటువంటి తరహా ఏంటి, రేపు జరిగేటటువంటి తిథివార నక్షత్ర ముహూర్తాల్లో ఏ దానికి ఎక్కువగా బలం పుంజుకునేటటువంటి అవకాశం ఉంటుంది అనేటటువంటి. ఎందుకంటే లాస్ట్ మూమెంట్ లో కూడా తారుమారు అవ్వచ్చండి. ఇప్పుడు గెలుస్తుంది అనుకున్నటువంటి మ్యాచ్ చిట్ట చివరి దశలో ఓడిపోయినటువంటి సంఘటన చాలా ఇంట్రెస్టింగ్ గా లాస్ట్ లో ఒక స్టేట్మెంట్ చెప్పింది, ఫైనల్ మ్యాచ్ లో అన్ప్రిడిక్టబుల్ థింగ్స్ చాలా ఉంటాయండి. చెప్పలేము, ఎవరో చెప్ప. దీంట్లో ఏంటి అని అంటే కనుక లాస్ట్ మూమెంట్ లో బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి. గెలుస్తారు అనుకున్నటువంటి దశల్లో సగం బ్యాటింగ్ చేసిన వాళ్ళు తర్వాత ఆ గెలుస్తుందిలే ఇక వీళ్ళేదే అని అనుకుంటాం, కానీ చిట్ట చివరి ఒక బంత్ ఉంటుంది సారా, అప్పుడు ఉత్కంఠం నెలకొంటుంది. అలాంటి తరహానే ఇప్పుడు. కానీ ఏది గెలిచినా మనం ఆనందపడాలి అనేటటువంటి దృక్పథంలో ఉంచుకోండి. దయచేసి ఇది కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకోండి. ఎవరు బెట్టింగ్లో మాత్రం ఎవరు వేయకండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. థ్యాంక్ యూ సుభాష్ గారు. చాట్ జీపీటీ ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ చాలా క్లియర్గా చెప్తుంది, ఇది ఒక ఉత్కంఠభరితమైనటువంటి మ్యాచ్ అవుతుంది అని తేల్చి చెప్తుంది. అలానే స్టార్స్ వైజ్గా, ప్రిడిక్షన్స్ వైజ్గా ఉన్న ఈక్వేషన్స్ని చూస్తే ఆడుతున్నటువంటి సమయము, లొకేషను, ఆడుతున్నటువంటి ప్లేయర్స్ పేర్లు కానీ వాళ్ళకు ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీస్, వీటి ప్రకారం చూస్తే కనుక ఆర్సీబీకి ఛాన్సెస్ ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ కూడా బెస్ట్ పర్ఫార్మర్ అవుతుంది, కానీ చిన్న చిన్న అంశాలు లాస్ట్ మినిట్ వరకు కూడా ఏమీ తేల్చలేని అంశాలే ఇందులో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇది ఒక సరదా ప్రోగ్రాంగా చూద్దాము. చాట్ జీపీటీ ఒకవైపు అంటే ఏఐ టూల్స్ ఒకవైపు, మరోవైపు మన ఆస్ట్రాలజీ, ఈ రెండింటి మధ్య జరిగినటువంటి కాంపిటీషన్లో ఫైనల్ విజేత ఎవరనేది రేపు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూసినాకే డిసైడ్ అవ్వండి. బెట్టింగ్ల జోలికి మాత్రం ఎట్టి పరిస్థితిలో వెళ్ళొద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.